ఇక మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల పాలనను గాలికి వదిలేయడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక కంపు కొడుతున్నాయి. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని సాధిస్తే ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. భీమారం మండలం కేంద్రం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, పారిశుద్ధ నిర్వహణ, స్ట్రీట్ లైట్స్, తాగునీరు వంటి మౌలిక వసతులు గ్రామస్తులకు అందుతున్నాయా? అలాగే ఏదైతే అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ కూడా అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా? ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవస్థ? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసినట్లయితే ఎట్లా అనిపిస్తూ ఉన్నది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు గ్రామాలలో ఏరాలని చెప్పేసి ప్రతి గ్రామానికి ఒక సపరేట్ సంక్షేమం అనేది ఉంటుందని చెప్పేసి ఏ గ్రామానికి ఏం కావాలో అది అందించిన మహనీయుడు కేసీఆర్ గారు. ఎలా అంటే మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ప్రతి మహిళ బయటికి రాకుండా తన ఇంటి ముంగటనే నీళ్లు పట్టుకోవడానికి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీలల్లో చెత్తనెత్తే కార్యక్రమం పెట్టి చెత్త ఒక దగ్గర ఉండాలని చెప్పేసి డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఊర్లల్లో చనిపోతే శ్మశానానికి తీసుకెళ్ళడానికి శ్మశాన వాటికలు లేక అడవిలకు తీసుకపోతే ఫారెస్ట్ అధికారులతోటి వేధింపులకు గురైన సమయంలో కేసీఆర్ గారు దాన్ని కూడా ఆలోచించి ఇవాళ ఇక్కడ ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచన చేసి రైతు బంధు ఇస్తే రైతులు బాగుపడతారనే ఆలోచనతోటి ఆయన రైతు బంధు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి పేద మహిళకు ఆయన ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కనీసం ఒక గ్రామ్ కొన్న దాఖలాలు ప్రభుత్వం దగ్గర లేవు. కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా రావడం జరుగుతలేదు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో కాక ఇక్కడ ఈయన కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయితే 45,000 ఉద్యోగాలు ఇస్తా స్థానికంగా చెన్నూరు నియోజకవర్గ ప్రాంత యువతకు అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి గద్దెనెక్కిండు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఆయన అన్నకు ఉద్యోగం వచ్చింది, ఆయన కుమారునికి ఉద్యోగం వచ్చింది తప్పితే మా చెన్నూరు యువతకు ఇంకా నిరుద్యోగంగానే మిగిలి ఉన్నారు. మందమర్ల లెదర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అప్పటికి దళితుల ఓట్లని కాజేసి ఇప్పుడు ఆ లెదర్ ఫ్యాక్టరీ గతంలో ఆయన వాళ్ళ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళ అన్నగారు మంత్రిగా ఉన్నారు, ఇవాళ ఆయన మంత్రిగా అయినరు. కానీ ఆ లెదర్ ఫ్యాక్టరీ అది భూమి పూజలకు కొబ్బరికాయలు కొట్టడానికి పరిమితం అవుతా అన్నది. ఏ సంక్షేమ పథకం కూడా ఇవాళ జరుగుతలేదు. ఇవాళ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. రోడ్ల వ్యవస్థ లేదు, పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ ఎన్నికలు కూడా వీళ్ళు ఇప్పుడు పెట్టకపోవు. ఈ ఎన్నికలు పెట్టాలంటే వాళ్ళకి భయం ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు పెడుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైతే ల్యాబ్స్ అయిపోయే పరిస్థితి ఉన్నదో ఆ ల్యాబ్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు పెడతారు తప్పితే ప్రజల మీద ప్రేమతోటి వీళ్ళు ఎలక్షన్లు పెడతలేరు. కేవలం ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కోసమే ఎలక్షన్ పెడతారు. ప్రజల మీద ప్రేమ ఉండేది ఉంటే వాళ్ళు జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్, ఎంపీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే పార్టీ గుర్తులు కాబట్టి ఓడిపోతే పబ్లిక్లో ఇజ్జత్ పోతుంది కాబట్టి ఇవాళ దాన్ని ఏమార్చి ఏ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలు కాబట్టి వాళ్ళు ఈ గుర్తులు లేని ఎన్నికలు ఎవరు గెలిచినా నా వాళ్ళే అని చెప్పుకోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నారు, పబ్లిక్ మీద ప్రేమతోటి కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎరువులకు గానీ ఎలాంటి లోటు లేకుంటుండే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక క్యూ లైన్ లో చెప్పులు పెట్టి పాత రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇంకోటి ఏంటిదంటే వాళ్ళు చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేయబోయేది మాత్రం ప్రజలకైతే ఏది అందుబాటులో లేదు. ప్రతిదీ మోసం, మాట పూర్తిలో మోసం చేయడం జరిగింది. మొత్తంగా ఇదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా చాలామంది లబ్ధిదారులకు ఏదైతే నాటి సంక్షేమ ఫలాలు అంది వాళ్ళంతా కూడా ఆర్థికంగా పరిపుష్టిగా తయారయ్యారు. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల ఏదైతే పాలనా వ్యవస్థ కుంటుపడ్డది. అటు పారిశుద్ధ్యంతో పాటు స్ట్రీట్ లైట్స్ కానీ తాగునీరు కానీ ఎక్కడ కూడా అన్నీ కూడా ఎక్కడి అక్కడ కూడా ఎలాంటి
పనులు లేకుండా కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం తాండవిస్తూ ఉన్నది. మరోవైపు గత 10 ఏళ్లలో కూడా నాటి సీఎం కేసీఆర్ 300 కోట్ల రూపాయలు గ్రామాల ఏదైతే మెయింటెనెన్స్ కోసము ప్రతి నెల కూడా విడుదల చేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా గ్రామాల పరిపాలన వ్యవస్థ కోసం ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. భీమారం నుండి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.